దేవుని వాక్యం చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 10వ మాట. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. సరిపోదు. నా వైపు చూడండి. అందరూ ఇది ఎవరు పలికారంటే బైబిల్లో ఒక ప్రవక్త ఉంటాడు. అతని పేరు బిలాం. అతని పేరు ఏం పేరు? బిలాం. ఈ బిలాంతోనే బాగా బండుగుర్తు ఏంటంటే, బిలాంకి బండుగుర్తు ఏంటంటే, దేవుడు గాడిదకి స్వరం ఇస్తే ఆ గాడిద బిలాంతో, ఇది మాత్రం చాలా మంది తెలిసింది. ఇంచుమించు ఈ విషయం ఎంతమంది తెలిసిందే? కొంచెం సంసోన్ అంటే ఒక గుర్తుంటుంది, యేషోబు అంటే ఒక గుర్తుంటుంది, మోషే అంటే ఒక గుర్తుంటుంది. అట్లా బిలాం అంటే ఒక బండ గుర్తు లాగా ఉంటుంది మాట ఎక్కువ మంది. ఈ బిలాము గారు 23 స్టార్టింగ్ ఉంది. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రవక్తని అక్కడున్న బాలాకు అనే వ్యక్తి మాకు సపోర్ట్ చేయమంటాడు. అక్కడున్న కొంతమంది, అది ప్రవక్త అయిన బిలాముకు తెలుసు దేవుడు విరోధమైంది అని. అయితే దేవుడు ఏమన్నా సహాయం చేస్తాడేమో అన్నట్టుగా ఈ బలులు అన్నదే అర్పిస్తూ ఇక దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏదో పలకాలని ప్రయత్నం చేస్తాడు. ఈ అధ్యాయం మొత్తంలో ప్రయత్నం చేస్తుంటాడు, కానీ దేవుని యొక్క బిడ్డలకు అనుకూలంగానే మాట్లాడతాడు. తర్వాత బాలాకంటాడు, నువ్వు ఏంటయ్యా, నువ్వు నాకు అనుకూలంగా ప్రవచించమంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేవంటే నేనేం చేయను, దేవుడు ఎట్లాగా పలికించాడు, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దామంటాడు. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే దేవుడి చిత్తమే మనకి ఇష్టం కాక, ఎవరి చిత్తం? దేవుడి చిత్తమే మనకి ఇష్టమవును గాక. ఇక్కడ చూసినట్లయితే ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసే విధానాన్ని నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అందరం ప్రార్థన చేస్తామా? అందరం ప్రార్థన చేస్తాం కదా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? భోజనం చేసేప్పుడు కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, బండి ఏదన్నా వాహనం తోలేప్పుడు కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది నిద్రపోయే ముందు, కొంతమంది ఉదయం లేవంగానే కొంతమంది ప్రార్థన అనేది చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, నా సమస్య కావాలయ్యా, ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలయ్యా, మంచి ఆరోగ్యం నాకు కావాలయ్యా, నేను చేసే పని దీవించబడాలి ప్రభా. కొంతమంది ప్రయాణానికి వెళ్ళేప్పుడు నాకు ముందుండు ప్రభా, నాకు వెనకమాలుండు ప్రభా, ఇటు పక్క ఉండు ప్రభా. మీరు చేశారు ఎప్పుడన్నా ప్రార్థన? చేయలేదా? ఇటు పక్క ఉండు ప్రభా. ఏ వాహనం కూడా నా దగ్గరికి రావడానికి లేదు, నువ్వు మాత్రం కంచేయి, నీ రాకపోకల్లో కాపాడే యెహోవాను నేనని చెప్పావు ప్రభా, నాకు మాత్రం తోడుగా ఉండని. విన్నారా ఇప్పుడు ఈ ప్రార్థనలు? కొత్తగా విన్నారా? తెలిసిన మాటలు ఇవన్నీ. కానీ ఈ బిలాము గారు ప్రార్థనలో చెప్పే మాటలు ఒక మంచి మాట చెబుతాడు. ఏమని ప్రార్థన చేస్తారంటే, మనం వీళ్ళకి మేలు జరుగును గాక, ఈ జ్వరం పోవును గాక, ఈ కీడు పోవును గాక, ఈ క్యాన్సర్ పోవును గాక, ఈ దెయ్యం ఇంట్లోకి రాకుండా ఉండును గాక, ఇట్లా ప్రార్థన చేస్తాం ఒకే సందర్భంలో. కానీ ఇతర ప్రార్థన చాలా డిఫరెంట్గా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన అంటే, ఏమని అడుగుతాడంటే, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు 10వ వచనంలో, నాకు నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. అంటే ప్రార్థన చూడండి పిల్లరా, అసలు చాలా ఆశ్చర్యమైన ప్రార్థన. మరణం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. దేని కొరకు? మరణం కొరకు. గాక అంటే ఏంటి? ఆమె అన్నట్లుగా, అంటే జరుగును గాక. ఏమంటారు? ఎప్పుడు అన్నావా? మనం అనలేదా? అన్నావా? అట్లాగే ఈయన ఏమంటున్నాడు అంటే, ఎవరి గురించి అంటున్నాడు ఆ మాట చదవండి. నీతిమంతుల, నేను చెప్తాను, మీరు చెప్పండి. నీతిమంతుల మరణం వంటి మరణము దానియేలుని నాకు
లభించునుగాక. అసలు ఏం ఫీలింగ్ ఉందో చూడండి. జనాలు పరలోకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతారు సంతోషం. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు నిత్యరాజ్యాన్ని వారసులు అవును గాక. నీతిమంతుల చెప్పండి అందరూ, నీతిమంతుల మరణం వంటి మరణము దానియేలని నాకు ఏం చెప్పారమ్మా? మాస్టర్ గారు పంపించేద్దామని. పేర్లు ఎవరి పేర్లు చెప్తున్నా? మీ పేర్లు చెప్తారా? నా పేర్లు చెప్తారా? ఏంటి? దానియేలని నాకు లభించునుగాక. ఎవరి పేరు చెప్పుకున్నారా? ఎవరి పేరు వాళ్ళు చెప్పుకున్నారా? గోపి విన్నామా? అదే ఎంత మంచి ప్రార్థన చూడండి. ఏసన్న గారు చనిపోయే ముందు పాట పాడమన్నారు. పాట పాడమని దేవుడు దోతలు వచ్చినాయి అని పాట పాడండి, నేను వెళ్ళిపోతానని చెప్పారు. ఆ దేవుడు దోతలు వచ్చారంటే ఆయన పాట పాడుతూ ఉన్నారు, ఆయన ప్రాణం పోయింది అంటే నేను విన్నాను. చదవటం అన్నా. ఇంకోటి ఏంటంటే అబ్రహాయి గారు చనిపోయిన రోజుకు ముందు రోజు ప్రభు దర్శనం వచ్చింది, నేను ఇలా వెళ్ళిపోతున్నాను అని ఆయన ఆదివారం 12కి చెప్పారు. సోమవారం 3గా చనిపోయారు. ఆయన సోమవారం ఆదివారం చెప్పారు, సోమవారం చనిపోయారు. నా సమాధి పలాసారం చేయండి, ఇలాంటి విషయాలు కూడా. సోమవారం ఉదయం ఒకరు బండి ఎక్కారు ఉదయం 9కి, సోమనాయుడు అనే బ్రదర్ ఎక్కితే ప్రభు నన్ను రమ్మన్నాడు. నీ హృదయం బాగుందా, నేను వెళ్తున్నా, ఒకవేళ నువ్వు సిద్ధపడితే నా బండి ఎక్కండి. అయ్యా మరి ఏమన్నా సరే ఎక్కుతానే ఎక్కాడు. అయితే ఆయన ఉన్నప్పుడు ఏం అవ్వలేదులే. తర్వాత సేవకులు ఎవరు ఎక్కినప్పుడు ఆయనతో పాటు సేవకులు కూడా పరలోకి వెళ్ళడం అనేది జరిగింది. అట్లా చాలామంది కూడా భక్తులు ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, అయ్యా చీకటి పడకముందే, నన్ను బతుకోకముందే, ఇంటికి నన్ను ఆత్మీయంగా నేను పాడవకముందే నీతిగా ఉండగానే నీ రాజ్యం నన్ను చేర్చుకో. మేము మారుమూసి పొందిన కొత్తలో మారుమూసి పొందగానే ఇప్పుడు సరిపోతే బాగుంటుంది, హృదయం బాగుంది, పరలోకి వెళ్ళిపోవచ్చు అనుకునేవాడు. ఏంటి అమ్మగారు అనేవాడు, పోవడం సేవ చేయాలి మీరు, అప్పుడే చచ్చిపోదాం, పరలోకి వెళ్ళిపోదాం, అబ్రాహ్మణ్ గారు చూడడం అట్లా అనుకోకూడదు, అట్లా అనుకోవడం తప్పు అని చెప్పేవాడు. అంటే మన ఉద్దేశం ఏంటంటే, మన ఉద్దేశం ఏంటంటే అలా ఉందన్నమాట పరిస్థితి. ఈ కుర్చీ వెనకాల పిల్లలు వెనకాల ప్లేస్ ఇక్కడ ఒక్కసారి నా చెప్పాడంటే, ప్రార్థన చేసేప్పుడు ఏం చేసేప్పుడు చెప్పాలి, ప్రార్థన చేసేప్పుడు మంచి ప్రార్థన చేయాలి. మనం ఏం ప్రార్థన చేయాలి? ఆ ప్రార్థనలో కూడా మంచి అడగాలి. ఏమని అడగాలి? మంచి అడగాలి. ఇతడు అడిగే విధానంలో చూస్తే ఫెలోషిప్లో కూడా భక్తులైన వారు చాలామంది కూడా, ఫెలోషిప్లో కూడా భక్తులైన వారు చాలామంది కూడా వారు చనిపోయే విషయాన్ని ముందుగానే దేవుడు వారికి తెలియజేశారు. ఆ రకంగానే వారు చక్కగా ఉండగలిగారు. ఆ రకంగానే కొంచెం ముందు జరిగితే వెనకాల కూర్చున్న వాళ్ళు ప్లేస్ ఉండదు. సరే, ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రార్థన విధానంలో మనం ఈ అంశాన్ని నేర్చుకునే కృప దేవుడు ఇచ్చింది కాక. ఈ అంశం పెట్టాలి. రోజు ప్రార్థన చేద్దాం లేదా? రోజు ప్రార్థన చేస్తాం చేయమా? ఆ ప్రార్థన అంశంలో ఏ అంశం పెట్టాలి చెప్పండి జమనయ్య గారు? నీతిమంతులు లాంటి మరణం నాకు కూడా. అంటే ఏంటి? నీతిమంతులు ఎలా పాపులే కానీ నీతిమంతులుగా మార్చబడ్డారు. వారు మరణిస్తే ఎక్కడికి వెళ్ళారు? వారు దేవుని రాజ్యం వారు చేరుకోగలిగారు. స్తెఫను దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగాడు. లాజరు దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగాడు. అలాగా మనం ప్రార్థన చేసేప్పుడు మన ప్రార్థన విధానంలో శ్రేష్టమైన ప్రార్థనలు నేర్చుకోవాలి. శ్రేష్టమైన ప్రార్థనలో బైబిల్లో నేను ఇంకొక ప్రార్థన గురించి చెప్తాను. చెప్పి దీనికి ఉన్న అర్థం ఏంటో నేను చెప్పి ముగిస్తాను. ఇంకొక ప్రార్థన గురించి చెప్పి 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ మాట అందరు తీరి దయచేసి 553వ పేజీ. దేవా నేను నీతో రెండు మనవులు. మనవి అంటే ఏంటి? ప్రార్థన. ఓకేనా? దేవుడు చెప్పుకోవడం అంటారు, విన్నపం అంటారా? ఓకే. అట్లా దేవుడు అడుగుతున్నాడు, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము,
వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. ఎవరు అడుగుతున్నాడు ఈయన? దేవుని ఎవరిని కోరుకుంటున్నాడు? ఎవరిను? 30వ మాట, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు, 30వ అధ్యాయము 1వ వచనం. ఆగూరు పలికిన మాటలు ఏమనంటే, దేవుడిని ఏమని పెట్టుకుంటున్నాడంటే, వ్యర్థమైనవి నాకు, అలాగే అబద్ధములు నాకు దూరంగా ఉంచండి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉండి దిక్కులారా, వింకములాడువారు, అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు ప్రకటన గ్రంథంలో ఉండిద్ది మాట. పిరికివారు, అవిశ్వాసులు, వింకములాడువారు, అబద్ధికులు, ఇలాంటి వారంట ఎవరి రాజ్యానికి వారసులు కారంట. అంటే అర్థం ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మొదటగా ఈ ప్రార్థన చేయబడాలి. ఏ ప్రార్థన చేయబడాలి? వ్యర్థమైనవి అలాగే అబద్ధాలు నా నోటంపడ రాకూడదు. తర్వాత కూడా ఇంకో మాట పలుకుతాడు అతను, నాకు ఎక్కువ వద్దు తక్కువే వద్దు, నాకు సరిపడా ఆహారం మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి అతను పలుకుతాడు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఒక ప్రార్థన ఏమో నీతిమంతులు లాంటి మరణం నాకు కావాలండి. రెండో ప్రార్థన ఏమో వ్యర్థమైన నా నోటప్పుడు రాకుండా, అబద్ధాలు నా నోటప్పుడు రాకుండా నువ్వు నాకు దూరం చేయ వాటిని నాకు నువ్వు సహాయము చేయండి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, అందరూ పాపులమే. అయితే ఎవరైతే యేసు నామంలో అంగీకరించి, ఎవరైతే యేసు రక్తంలో తన పాపాలు ఒప్పుకుంటారో, అలాగే ఉతుక్కుంటారో, వారి యొక్క హృదయాన్ని, వారి వస్త్రాలని వారు ఎలా మార్చబడతారంటే నీతిమంతులుగా మార్చబడతారు. దేవుని వాక్యంలో ఉండి దిక్కులారా, నిజంగా పాపం విషయంలో ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, 1 యోహాను 1:9 ఉండిద్ది ఏంటంటే, ఆయన రక్తము మనల్ని అంట నీతిమంతులుగా, పరిశుద్ధులుగా. మనం పాపం చేసిన వారమే, కానీ మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మలేని దేవుడు, నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి సమస్త దుర్నీతిని విడిపించి మనల్ని ఎలా చేస్తాడంట చెప్పాలి. అందరి నోరు చెప్పండి అన్నమాట. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడంట. ఎలా చేస్తాడంట? పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన నామం అంత భాగ్యం ఉంది. మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏం చేస్తామంట? 1:9 అదేనా ఉంది దాంట్లో. క్షమించి ఎలా చేస్తాడంట? మన ప్రార్థనలో నీతిమంతులు లాంటి మరణం కావాలని ప్రార్థన చేయాలి. అలాగే నీతిమంతులు లాంటి మరణం మనకు కావాలంటే మన ప్రార్థన చేసేప్పుడు వ్యర్థమైన నా నోటప్పుడు రాకూడదు ప్రభా, అబద్ధాలు నా నోటప్పుడు రాకూడదు ప్రభా అని దేవుడిని అడగాలి. ఖచ్చితంగా మనం ఏది అడిగినా దేవుడు మంచిది ఇస్తాడు. దేవుని వాక్యంలో ఉండి, యాకోబు రాసిన పత్రికలో ఉండిద్ది. ఏముంటుందంటే, దేవుని యందు మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మనవి ఆలకించును. దేవుని అందు మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ధైర్యం ఏంటంటే ఆయనకి ఇష్టమైన దాన్ని మనం అడిగినప్పుడు దేవుడు చేస్తాడు. ఎవరికి ఇష్టమైందంట? ఇప్పుడు పాపం నుంచి విడిపించబడటం దేవుడికి ఇష్టమైందా కాదా? వ్యర్థమైన దాని నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు, అబద్ధాల నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం నోరు తెలిసి వ్యర్థమైన రాకూడదు ప్రభా అని ప్రార్థన చేసావు అనుకో, దేవుడు విడిపిస్తాడు, విడిపీడా. అబద్ధాలు రాకూడదు ప్రభా అని అడిగాడు, దేవుడు విడిపిస్తాడు, విడిపీడా. ప్రార్థన అంశాల్లో చాలామంది తెలియక వ్యర్థమైన పదజాలం వాడతారు. దేని వాడతారు? పరిశుద్ధులైన మనకి అపవిత్రమైన మాటలు రాకూడదు. మన దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి. ఆయన్ని బట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఆయన నీతిమంతుడు, మనం పాపులు. ఆయన బట్టి మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అయితే మన నోటంపడ అపవిత్రమైన మాటలు రాకూడదు. అపవిత్రమైన వ్యర్థమైన మాటలు రాకూడదు. చాలాసార్లు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిలైన వాళ్ళు పిల్లల్ని ఏదో ఒక మాట అంటారు. మీరు అంటారో లేదో కానీ సహజంగా పాపం వచ్చినప్పుడు ఏదో ఒకటి అంటారన్నమాట. ఏంటి? ఏదో ఒక ఓతపాదం అన్నది వీళ్ళకి వచ్చేస్తారు. కోపంలో ఉన్నప్పుడు అది తప్పని వీళ్ళకి అర్థమైనా, మాట్లాడకూడదని అర్థమైనా, వీళ్ళు అక్కడున్న పరిస్థితిని బట్టి అది కొనసాగకూడదు. తప్పది, అది మనకి తగదు, అది మనకి తగదు. మనం దేవుడిని రోజు అడగాలి, నా నోటప్పుడు వ్యర్థమైన మాటలు రాకూడదు. అర్థమైంది? నా భాష అర్థమైంది ఎవరికన్నా?
వస్తున్నాయా ఎవరికన్నా? నాకు అప్పుడప్పుడు వస్తున్నాయండి వ్యర్థమైన మాటలు. ఏంటి వచ్చేవాళ్ళు ఎవరున్నారా? దేవుడిని ఏమో అడిగారు మనం, చెప్పండి. ఏంటి దానివల్ల ఏమైనా లాభం ఉందా మనకి? ఏంటి మనం దేవుని మార్గం నుంచి తప్పించబడిపోతాం. అలా ఉంటే ఎవరి మార్గం నుంచి తప్పించబడిపోతాం? మనం దేవుని మార్గం నుంచి మనం ఏమైపోతాం? తప్పించబడిపోతాం. అందుకని ప్రార్థన చేసేప్పుడు ప్రార్థనలో అంశం నీతిమంతుల లాంటి మరణం నాకు ఇవ్వండి. రెండోది ఏంటంటే వ్యర్థమైన నా నోటంపడ రాకూడదయ్యా, బూతులు నాకు రాకూడదయ్యా, అబద్ధాలు నాకు రాకూడదయ్యా అని ప్రార్థన చేయాలి. అవి నాకు దూరం చేయండి ప్రభా. అడుగుతున్నాడా లేదు? ఈయన దేవుణ్ణి అడుగుతున్నాడా లేదా? అట్లాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే ఇంకోటి చెబుతున్నాను, మీకు ఇంకా అడిగినా సరే జయం రావలేదనుకుంటే ఉదయకాలం లేవంగానే ఏ పని పెట్టుకోకుండా ఇదే అడగండి దేవుడిని. గట్టిగా ఉదయం అంతటితో అడగండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడికి జ్వరం వచ్చిందనుకో, ప్రభా జ్వరం తగ్గితే తగ్గియ్యా, లేక లేదయ్యా జ్వరం తగ్గియ్యా అంటామా? జ్వరం తగ్గాల్సిందే ప్రభా అంటాం. చెప్పండి, ఎవరన్నా అడిగారు ఎప్పుడన్నా జ్వరం తగ్గాల్సిందేనయ్యా అని అన్నారా? ఎవరన్నా మీ పిల్లలు బాగున్నప్పుడు అన్నారా? అనలేదా? ఎవరికైనా మనకి బాగా కావాల్సిన వాళ్ళకి బాగున్నప్పుడు నువ్వు చేయాల్సిందే ప్రభు అన్నారా? చెయ్యయ్యా, చూడయ్యా అన్నారా? ఏమన్నా తెలియను మీకు చెప్పేది తెలియనమ్మా. ఎవరంకమ్మా ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఏమన్నా చూడయ్యా అంటావా? చేయాల్సిందే అంటాం. చెప్పండి, అవునా కదా? మరి పొద్దున్నే లేచి అయ్యా అబద్ధాలు రాకూడదయ్యా, వ్యర్థమైన రాకూడదయ్యా, స్తోత్రం అయ్యా, ఇవాళ ముందుకెళ్ళు వెనకలుంటూ అటు పట్టుకు స్తోత్రం వందనాలు అంటే అక్కడ ఏమనాలి? ఏది ఏమైనా ప్రాణం పోయిన నోటముడు వ్యర్థమైన మాటలో అబద్ధాలు నాకు దూరం చేయ, నేను నా నోటముడు అది రాకుండా చేయండి అని అడిగితే దేవుడు చేస్తారా? చేయాలి. హృదయపూర్వకంగా అడిగాం లేదా? ఏంటి ఇప్పుడు ఐస్ వాడు వెళ్తున్నాడు, పిల్లడు అమ్మ ఐస్ క్రీమ్ కావాలన్నాడు. పక్కన వాళ్ళు అయ్యా పాపం మీ అబ్బాయి 4 సార్లు అడిగి అట్టగా ఉంటాడని తల్లి, ఎందుకంటే తెలుసుగా అబ్బు వదలడు, అక్కడ ఉన్నాయి డబ్బులు డబ్బాలో ఉన్నాయి తీసుకొచ్చి ఇవ్వమ్మ అంటారు కొంతమంది. ఇక పట్టుకున్నారంటే అట్టుండాలి మనం ప్రార్థన. దేని గురించి? ఐస్ క్రీమ్ గురించి, అంతేనా? దేని గురించి అమ్మా? అబద్ధాలు రాకూడదు. ఏ వ్యసనమైనా ఏ బలహీనత అయినా మానవులు సాతాను వల్ల మనకు వచ్చేసింది. అయితే మనం ఎవరు బిడ్డలు? యథార్థంగా దేవుడి బిడ్డలు. మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మన సొమ్మేం పోయింది దేవుడికి చెప్పడమే. నా వల్ల కాదయ్యా, నాకు మాత్రం మంచిగా ఉండాలని మనసు ఉందయ్యా. దేవుడు చేస్తారా? చేయండి. ఇలా ప్రార్థన చేస్తే మన ఆత్మ దేవుని రాజ్యంలో ఉండింది. దేవుడు ఏమన్నాడంటే మన పాపాలు మనం ఒప్పుకున్నాం కాబట్టి మనం పవిత్రులుగా చేస్తాడు. మనకి నీతిమంతుల పరిశుద్ధుల మరణం మనకు వచ్చింది. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడికి వెళ్ళి తెరుతాడు చెప్పండి? లాజరు ఇక్కడ కళ్ళు మూసాడు, ఎక్కడికి వెళ్ళి తెరిచాడు చెప్పండి? ఎక్కడున్నాడు? అబ్రహాము ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడికి దొరికింది ఆ భాగ్యం. ధనవంతుడు ప్రార్థన చేసినట్టు ఉందా ఏమన్నా? నా ప్రాణమా తినుమో తాగుమో, ఈయన గొప్పడు, నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు అంటున్నాడు. ఈయన నాకు ఎక్కువ ఇస్తే మంచివాడు కాదయ్యా, తక్కువ ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతానయ్యా, నాకు తగును మాత్రమే, అసలు తగు మాత్రమే ఉన్న వాళ్ళు ధన్యులుగా మారును కాక. ఆమేన్. అవునే కదండి? మనిషి స్వభావం అంట, మనిషి బుద్ధి అంట, ఇదో చెబుతారు మన భాషలో. ఇప్పుడు చెప్పమానలే ఏంటి అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదంట. డబ్బు వస్తే ఒకలాగా ఉంటామంట, డబ్బు లేకపోతే ఉంటామంట. ఏదైనా కలిగి ఉంటే ఒకలాగా ఉంటామంట, కలిగి లేకపోతే అన్నీ బాగుంటే. అందుకని క్రీస్తు దానియేలు గారు ఏమన్నారంటే క్రైస్తవుడికి శ్రమలు రావాలంట. ఏం రావాలంటే చెప్పండి? ఆ శ్రమలు ఏం చేస్తాయంటే జనాల్ని దూరం చేస్తాయంట, ఆరోగ్యాన్ని దూరం చేస్తాయంట, డబ్బులు దూరం చేస్తాయంట, ఒక్కోసారి ఒంటరి కూడా అయిపోతారంట. దానివల్ల దేవుడి మీద ఆధారపడతారంట. విరిగి నలిగిన మనసు వచ్చిందంట. ఖచ్చితంగా దేవుడు శిక్షించిన వాళ్ళంట దేవుడు రాజ్యంలో ఉంటారు. ఏ శిక్ష వచ్చినా నాకు తగును ప్రభావాన్ని ప్రార్థన చేసుకోవాలంట. ఆ సమయంలో కూడా మనం హృదయాన్ని పరిశీలన చేసుకోవాలంట. ఆ సమయంలో కూడా మనం తగ్గించుకోవాలంట. ఖచ్చితంగా దేవుడు ఎవరికన్నా పనిష్మెంట్ ఇస్తున్నాడు అంటే ప్రేమిస్తేనే ఇస్తాడంట. ఏమిస్తేనే ఇస్తా అంట? దేవుడు అనుమతిస్తేనే ఇస్తా అంట. ఖచ్చితంగా దేవుడు వాళ్ళని విస్తారమైన జనాంగంగా దేవుడు చేస్తాడంట. తలగా దేవుడు చేస్తాడంట. ఒకరోజు శ్రమలు వచ్చిన వాళ్ళు కుంగిపోమాకండి, బాధలు వచ్చిన వాళ్ళు, అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు కుంగిపోమాకండి. దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు నిన్ను విరిగి నలిగిన మనసును కలగజేస్తాడు. దేవుడి మీద ఆధారపడేలా దేవుడు చేస్తాడు. అలాగే దేవుడు ఒక రోజు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. భూమి మీద కూడా యోగ్యమైన కృపను దేవుడు మీకు అనుగ్రహించుగా. శ్రమలు వచ్చినాయి అని ఎవరు భయపడమానండి. దేవుడు ఎన్ని మేలుగా దేవుడు మనకి చేస్తాడు. లాజరు శ్రమలు అబ్రహాం దగ్గర కూర్చునేలా చేసింది. చెప్పండి, లాజరు శ్రమలు నేలేవా? లాజరుకి పేద లాజరు ఎక్కడ కూర్చునేలా చేసినాయి ఏంటి? ఒకని కలిమి విస్తరించడం వల్ల వానికి జీవానికి ఏం మేలు? ధనవంతుడికి మేలు జరిగిందా? ఈ రోజున ట్రెండ్ ఎలా మారిపోయిందంటే సమృద్ధి పెరిగితేనే ఆశీర్వాదం అన్నట్టుగా మారిపోయినాయి వాక్యాలన్నీ. ఏం పెరిగితేనే? డబ్బు పెరిగితేనే ఆత్మీయత అన్నట్టుగా మారిపోయారు. ఏంటి? డబ్బు పెరిగితేనే ఆత్మీయత అనేది ఏమి? అది ఒక కోణంలోనే, అన్ని కోణాల్లో పనిచేయదు. అది ఏంటి? పరిశుద్ధత పెరగాలి, మాటల్లో, ప్రవర్తనలో, క్రియల్లో దేవుని స్వభావం మనలోకి రావాలి. మనం అనేకులకి ఉప్పులాగా ఉపయోగపడాలి. ఏంటి? అనేకులకి సారవంతమైన మనిషిలాగా ఉపయోగపడాలి, ఆదరించేలాగా ఉండాలి, దీవునికరంగా ఉండాలి, పడిపోయిన వాడిని లేవనెత్తేలాగా ఉండాలి, కన్నీరుతో ఉన్న కన్నీరు తుడిచేలాగా ఉండాలి, ఓదార్చేలాగా ఉండాలి, ధైర్యపరిచేలాగా ఉండాలి. అది యేసయ్య మనలో ఆశించిన ఫలం. అది కాకుండా ప్రభు దగ్గరికి వెళ్ళానండి, ఇంతవరకు 60 కేజీలు ఉండేవాడిని, ఇప్పుడు 90 కేజీలు వచ్చానంటే ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ప్రార్థన చేసుకోవాలి. నిత్యరాజ్యం గురించి ఒక మాట చెబుతారు చూడండి, ఈ రిఫరెన్స్ ఒకసారి. నిత్యరాజ్యం గురించి దేవుని వాక్యంలో ఒక డిఫరెంట్ విషయాలు ఉంటాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం తీసారా అందరూ? యెషయా గ్రంథం 26 10 అయిపోయింది. 26 తీసారా? అందరు తీసారా? 588 పేజ్. 588 పేజ్. సరే, ఓకే. పెద్దవాళ్ళు కొంచెం స్లోగా చేస్తున్నారు. అయితే అంటే ఇది చూడవలసిన విషయాలు. అందుకని 26లో 3లోనేమో దేవుడి మీద ఆనుకొని ఉంటుంది. 1/1 అసలు దేవుడితో ఉంటే ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏంటి మొత్తం చెప్తా ఉంటాడు. 14వ మాట చదవండి సరే. సచ్చిన వారు మరలా వాస్తవా కదా? నిజమేనా ఇది? నేను చెప్తాను, మీరు రైటర్ కాదా అని చెప్పాలి. సచ్చిన వారు మరలా బ్రతకరు. వాస్తవా కాదా? ఇది చెప్తేనే మీకు వాక్యం అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ప్రేతలు మరలా లేవరు అంటే చనిపోయిన వారు. అందుచేత నువ్వు వారిని దండించి నశింపజేసేటవి, వారికను స్మరణకు రాకుండా నువ్వు వారిని తుడిచివేసేటవి. సరే, ఓకే. ఇక్కడ వరకు క్లారిటీగా ఉందిగా? ఈ వాక్యం మొత్తం అర్థం ఏంటి చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళు మరలా అదేనా? ముందు దీంట్లో జమలేజ్ గారు విన్నారా? రామారావు చచ్చిన వారు రాసి చూడండి, మామూలుగా రాయలేదు. ఇంకా మరి ఇప్పుడు అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం మనం, బతికినవాడ ఏదో ఒకటి అంటాం మనం. ఏంటి సచ్చిన వారంట ఏంటంట? సరే, ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది కదా? నేను ఈ అధ్యాయం చదివాను లేదు ఉదయం. 19వ వచనం కూడా చదవండి, డెఫినెట్గా ఉంటుంది. నేనే చదువుతాను, చక్కగా అందరూ భలే కలిసి చదువుతున్నారు. మృతులైన నీ వారు ఎవరు వారు చెప్పండి, ఇప్పుడు చెప్పాలి, ఇక్కడ చెప్పాలి మీరు అందరూ. ఎవరు వారు బతుకుతారంట? మృతులైన నీ వారు అందరూ. నేను చెబుతాను, మీరు చెప్పాలి. మృతులైన యేసయ్యకు సంబంధించిన వారు బ్రతుకుదురు, నా వారి శవములు, విశ్వాస సంబంధించిన శవం అన్నమాట, సజీవములను మట్టిలో పడిన వాళ్ళారా మేలుకు ఉత్సాహించుడి. ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉందంటే, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. ఇక్కడ గమనించినట్లయితే పైన 14 వచ్చిన వాళ్ళు ఏమో చచ్చిపోయిన వాళ్ళు, ఇక్కడేమో చచ్చిపోయిన వాళ్ళు = A+B² చెప్పండి, తెలిస్తే చెప్పండి, లేదు లేదు. A² + B² + 2AB, లేకపోతే A² + 2AB + B² అని కూడా చెప్పచ్చు. ఏదైనా పర్లేదు, అవునా? ఇక్కడ బోర్డు రాసిన బోర్డులో సచ్చిన వారు = మృతులైన వారు అని పెట్టాం. సమానమా కాదా? సచ్చిన వారన్నా మృతులైన వారన్నా ఏంటి, అవునా కదా? కొన్ని పదాలు ఉంటాయి. ఏంటి
పదాలు మార్పుంటే కానీ అర్థం మాత్రం ఏంటి? డాడీ అంటే ఒకటి, ఫాదర్ అన్న ఒకటి, నాన్న అన్న ఒకటే కదా. ఇక్కడ వాక్యం జాగ్రత్తగానండి, ఇది చెప్పి నేను ముగిచేస్తాను. సచ్చిన వారు లేవరు, లేస్తారంటే, కానీ సచ్చిన నీవారు, మరణించిన నీవారు, మృతి లేని నీవారు లేస్తారంట. ఎవరి వారు లేస్తారంట? చెప్పాలి పిల్లరా. చచ్చిపోయిన ప్రతి మనిషి, పాపంతో చచ్చిపోయిన ప్రతి మనిషి, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం ఆ పేజీ కిందలో ఉంటుంది, దురాశ గర్భం ధరిస్తే పాపం కనును, పాపం పరిపక్వమైతే మరణము కనును. అవునా కాదండి? చచ్చిపోయిన ప్రతి మనిషి ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందే పాపంలో ఉంటే. ఎందుకని ఈ యొక్క వ్యర్థమైన దూరం చేయండి ప్రభువాని ఎందుకని ప్రార్థన చేయాలో నేను చెప్తాను. అబద్ధాలు దూరం చేయండి ప్రభువాని ఎందుకని చేయాలి, ఎందుకని చేయకూడదు, చేయడం వల్ల వచ్చే మేలేంటి, పాపాలు ఒప్పుకోవడం వల్ల వచ్చే మేలేంటి, పాపాలు ఒప్పుకోకుండా ఉండటం వల్ల వచ్చే నష్టం ఏంటి, పాపంతో చచ్చిపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, పాపం ఒప్పుకొని నీతిమంతుడిగా మరణించడం వల్ల వచ్చే లాభం ఏంటి. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి కాదు. ఆమేన్. అందరూ లోకస్తులు, అందరూ సహజంగానే వాళ్ళు బూతులు తింటున్నారు లేదండి, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు లేదా? చాలామంది ఆడతారండి సహజంగా. ఏంటి ఎంతోమందిని మనం ఈ రోజుల్లో మోసపోయిన వాడిని తిడుతున్నారు. ఎవరైనా ఎరా జ్ఞానం లేదా, మోసపోయిన నీదే తప్ప, ఆడు తెలియదు ఆడతాడు బతికేస్తాడు. చాలామంది ఏంటంటున్నారు, పెళ్ళిళ్ళ సంబంధాలు వచ్చాను, మా వాడు 20,000 కంటే పై డబ్బులో 30,000 సంబంధం, పై డబ్బులు అంట. డబ్బులు అంటే ఎక్కడి నుంచి మోసం చేసి సంపాదించిన సంబంధం, అదేదో గొప్పలాగా వీడు మోసగాడండి, ఆ సంపాదిస్తున్నాడు పిల్లలని అందరూ ఈడే కావాలన్నారు. ఏంటి ఎవరన్నా స్టాండ్ తీయకుండా వెళ్తే మనం చెప్తాం, బాబు స్టాండ్ తీ పడిపోతారండి. అవునే కదా, బండి మీద వెళ్తండి, చెబుతారా చెప్పరా? ఏంటి చెబుతారు చెప్పరా? ఎత్తు 20 నిమిషాలు వెళ్తుంది అనుకో, లాగలేకపోతున్నాడు, వెనకాల మనం ఉన్నాం అనుకో, ఎవరో తెలియదు, ఏం చేస్తాం? అవునే కదా. మొన్న నేను వస్తుంటే బుడవరం దగ్గర ఒక అతను పెద్ద వయసు ఆయన కూర్చోండి, చెయ్యి ఆపాడు ఎక్కించుకున్నాను. తీరా మన అన్నపూర్ణకులు బంధువులాగా ఉన్నారు వాళ్ళు. నేను బండి ఆపిన తర్వాత చూశాను, సరే అని ఏదో సంచి పట్టుకున్నాడు, ఎక్కలితాడు లేదా అనుకుంటే ఎలా ఒకటి ఎక్కిన తర్వాత ఒక అతను విచిత్రమైన కటింగ్ వేసుకొని లావుగా బండి స్టాండ్ వేసుకుని చూస్తున్నాను. ఇంకా ఆ కటింగ్ మరి ఎవరు ఆ కటింగ్ వల్ల భయం వేస్తుంది ఒకసారి, మరి మార్చుకుంటే బాగుంటుంది. విచిత్రంగా చూస్తున్నారు అతను, బాబు ఇతనేంటి ఇంత హార్డ్గా ఉన్నట్టున్నాడు అనుకున్నా. ఈ బండి ఆపాను, ఎక్కుతున్నాను. ఈ కాలు ఇటు ఎక్కేప్పుడు ఈ పెద్ద వయసు అనమాట, ఈ చెప్పు కింద పడిపోయింది. చెప్పు ఏమైపోయింది? అది పడిపోయింది. సంచేలో పెట్టుకున్నాడు, నాకు ఆయన మధ్యలో వీటి కాలు చూశాను, చెప్పుకున్నాను, వీడు చూస్తే లేదు. ఈయన పెద్ద ఆయన అన్నాడు, అతన్ని ఇట్లా చూస్తున్నారు కదా, కుర్రోడు మాట మంచి లాగున్నాడు, కట్టింగ్ ఇవన్నీ ఇక్కడ జుట్టు లేదు, మరి ఏమైంది? ఇట్లు ఇక్కడ మాత్రమే ఉంది జుట్టు. మరి సంథింగ్ నిద్రపోయినప్పుడు ఎలకలుంటే సంథింగ్ ఏదో జరిగింది ఇక ఆయనకి. తర్వాత ఏంటి ఇక అటు చూస్తున్నాడు ఆయన. ఈయన అన్నాడు, ఈ పెద్ద అన్నాడు, అది చెప్పి పోయా అన్నట్టు ఇక ఆయన చెప్పి పోయా అంటే ఇప్పుడు నాకేమో అందరూ ఈ పట్ట వల్ల ఇంటో కానీ తీసుకుంటాము బరుగుతూ ఉన్నాను. పాపం ఏం చేశాడంటే చెప్పు తీసుకొచ్చి ఈ కాలు తొడిగాడు. సోతా కట్టున్నాడు కానీ మనసు బాగానే ఉంది. మనసు ఎలా ఉంది ఏంటి? అవునే కాదండి, అసలు ఇంత మంచి మనసు ఉంటుంది మానవులకి. ఎవరు ఏడుతాం మనం. కానీ ట్రెండ్ ఏమైపోయిందంటే ఏదన్నా ఇక పైగా డబ్బులు వచ్చినాయే లంచం తీసుకోకూడదని ఉంటుంది బైబిల్లో. ఏంటి అన్యాయంగా వడ్డీ తీసుకోకూడదని ఉంటుంది బైబిల్లో. ఏంటి ఇక ఏం చేద్దామంటే ఇంకొక ట్రెండ్ మారిపోయింది. ఏంటంటే ఎవరన్నా అప్పులు అయిపోయి ఇల్లు అమ్ముకుంటున్నారంటే ఇలా సరదాగా ఉంటుంది మనుషులకి. అప్పులే కాదు, వాళ్ళు ఎవరు అయిపోయి బాగా అన్నీ అయిపోయినాయి అంట, 100 రూపాయలు 50 రూపాయలు ఇల్లు ఇచ్చేస్తున్నారంటే మనం చేసుకున్నాం. అది జాలు ఉండదు. పాపం ఇల్లు అమ్మేసుకుంటున్నాడంట, వాళ్ళ భార్య పిల్లలు ఎట్టబోతారు. ఇదేముండదు మనకి, ఇదేముండదు. చాలాసార్లు నేను ఈ విషయాల గురించి అసలు అలాంటిది అయితే మీరు తీసుకోకూడదని చెప్పేవాడినారు. ఎందుకంటే సంతోషంగా వాళ్ళు ఏదో ఇక్కడ అమ్మేసి అక్కడ తీసుకునే లెక్క అయితే అదేముండదండి. మన డబ్బులు మన డబ్బులైనా సరే మనసాక్షి ఎలా అనిపిస్తూ ఉండేది. ఇంతవరకు అలా ఉండేది మనసు. ఎవరైనా చచ్చిపోతే అందరు వెళ్ళి పలకరించాలి ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆడికి అదృష్టం లేదు, మనకు వచ్చేసినాడు అదృష్టం.
ఏమొచ్చేసిందంట? వెరీ గుడ్ సెకండ్ అమ్మ నువ్వు సరిగా తెలుసమ్మా నీకు? నేను చెప్పే భాష వరకు అర్థమవుతుందా అన్న. అంటే మానవుడు స్వభావాన్ని సైతాన్ని ఎంతగా మార్చేసాడు చూడు. వాళ్ళ కష్టాలు నమ్మేతారంట, అది మనకు అదృష్టం అంట. జమలే గారు మరి ఇది వాక్యానుసారంగా పరిశీలన చేసుకుంటే ఎలా ఉంటుంది? మరి విచిత్రమైన ఆలోచన వస్తామంటే నాకు అది అది దేవుని స్వభావం. అది ఏంటి? మండపేకండి. ఈ మధ్యన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కార్లు కొనుక్కోవాలనుకోండి, ఎవరన్నా ఈఎంఐలు కట్టిన వాళ్ళని అంతకు తీసుకొచ్చేస్తారు, బళ్ళు కానీ కార్లు కానీ. తక్కువ రేటు వస్తాయి. లాస్ట్ గారు అలాంటి వాడుకోవచ్చు. జాగ్రత్తగా రండి. వాక్యం అయిన తర్వాత ఏం చెప్పారంటే కారు తక్కువ రేటు వస్తాయి అని చెప్పారు అయ్యారు. సాయంత్రం వేళకి వెళ్దాం, బళ్ళు తక్కువ రేటు వస్తాయి అన్నారు. బ్యాంకు ఇల్లు కూడా తక్కువ రేటు వస్తాయి అంట. ఎస్బీఐ వాడు ఏలం వేస్తాడంట. ఏమేస్తాడంట? ఇలాంటి ఏమంటే దొరుకుతాయి అండి. వాటిలో కూడా పెద్ద మోసాలు ఉన్నాయంట. అంటే మానవుడు స్వభావం రాను రాను కిరాతకంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అబద్ధాలు ఆడితే ఏం పోయింది? బుద్ధులు తిరిగితే ఏం పోయింది? కీడు చేస్తే ఏం పోయిందంటే ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కనికరం లేని వాడిగా ఉన్నాడు అక్కడ, కఠినాత్ముడిగా ఉన్నాడు అక్కడ. కనీసం ఇక్కడ ఎంతో సంపాదించుకున్నాడు, అక్కడ నీళ్లు దొరికినాయా? చెప్పండి. బైబిల్ ఉన్న మాట చెబుతున్నానా, నా సొంత మాట చెబుతున్నానా? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటట్టు చెబుతున్నాను నేను ఏమన్నా? వాస్తవం విషయం చెబుతున్నానా? నాకు కూడా తెచ్చింది ఈ వాక్యం మొత్తం. ఏంటి? కనీసం గ్లాసు వాటర్ దొరికినాయా ధనవంతుడికి? కనికరం లేకుండా బతికాడు ఇక్కడ. ఏంటి? మన బతికేనా? పిల్లికి కూడా భిక్ష పెట్టకుండా, ఆపదలో ఉన్నవాడు 100 రూపాయలు ఇవ్వకుండా. గొప్ప గురించి అప్పట్లా నేను సిస్టర్ కృష్ణకి సేవకు వచ్చాం. సంవత్సరంన్నర కోల్డీ నగర్ గీతా మందిర్ దగ్గర ఉన్నాం, రాణిగారి తోట పక్కన. ఏంటి? ఆ టైంలో ఎవరన్నా 100 రూపాయలు కానికిస్తే ఆ 100 రూపాయలు కాని కూడా ఎవరికి నిచ్చింటికి వెళ్ళేవాం, ఎవరి కష్టాల్లో ఉన్న వాళ్ళకి. మాకు అంత అవసరం లేదు, ఇంట్లో బియ్యం ఉన్నాయలే అనిపించేది. ఏంటి? ఈ రోజున మన ఇంట్లో 500 ఉన్నా రేపటికి మనకు కావాలిగా అనిపిస్తుంది. మనకి ఎవరికి ఉపయోగపడలేకపోతున్నాం. సతీష్ కుమార్ గారు మొన్న ఒక మెసేజ్లో చెప్పాడు. ఆయన పల్లెటూరులో దేవుని ఎరగని ప్రజలకి, బాగా సరిగ్గా చదువు లేని వాళ్ళకి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి, ఊరు వెళ్ళి పాంప్లెట్ పంచిపెట్టి సువార్త ప్రకటించి వస్తూ ఉంటే ఒకేసారి ఈ బ్యాచ్కి కుర్రోళ్ళు వీళ్ళందరికీ తినడానికి నోకలే ఉండేయంట. అవి వండుకుంటే 10 మందికి వచ్చేయంట. ఉండేదాం చూస్తే 20 మంది ఉండేవాడు ఒకేసారి. అందులో ఒక నియమం పెట్టుకున్నారు, బాగా చిన్నపిల్లలు ఎవరుంటే ముందు వాళ్ళకి పెట్టి అప్పుడు వీళ్ళు అది తినేవాడు అంట. ఒక్కోసారి బాధ అయిపోయి ప్రభా కడుపు నిండా అన్నం పెట్టయ్యా, నేను రోజు సువార్తకి వెళ్తానయ్యా, నీ సేవ చేస్తానయ్యా, కడుపు నిండా అన్నం పెట్టయ్యా అన్నాడంట. ఎంతమంది ఉంటారంటే అలాంటి వాళ్ళు సేవకులు. ఏంటి ఇప్పుడంటే సతీష్ కుమార్ గారు ఆయనకి ఇబ్బంది లేదు, ఆయన గత జీవితం చెబుతున్నాడు. ఒక సందర్భంలో ఏడ్చాడంట. ఏడ్చి ప్రభా అన్నం పెట్టపోయినా సేవ చేస్తానని కూడా అడిగారు. అన్నం పెట్టపోయినా మనకి అన్నానికి ఎంత తక్కువ ఉందా? అన్నం అనొచ్చా? భోజనం అన్నదా? ఎంత తక్కువ ఉందంటే మనకి ఎవరికైనా భోజనం తక్కువ ఉందా? ఏంటి? ఎప్పుడన్నా మనం భోజనం చేసేప్పుడు అయ్యో పలానా రోజు భోజనం లేదనుకుంటే అని ఆలోచన వస్తుందా? వాళ్ళు తలకాయ మాసం తెచ్చుకున్నారంట, మనమే చికెన్ తెచ్చుకున్నాం. ఈసారన్నా కృష్ణానదికి వెళ్ళి ఆ కట్లనో ఏదో కట్ల అనరు, ఏదో పేరు పెట్టారు దానికి, చేపకి. ఏంటయ్యా గోపి అంటే బాబాయ్ వాళ్ళు మొన్న వెళ్ళారంటమ్మా బ్యారేజ్ గారికి. మరి ఏంటి ఈసారి నేను వెళ్తాలే ఏంటి సార్ మామూలు చదువుతున్నా పేరు ఏదో చెప్పాలి కాబట్టి. వాళ్ళు పారం కోళ్ళు 2 తెచ్చుకున్నారంట, మనం 1 కూడా తెచ్చుకోకపోతేట. ఏంటి? లాజరు మరణించి తిరిగి లేచును, అబ్రహాము కుడిపార్శ్వన ఆనుకొను, ధనవంతుడు చనిపోయి పరలోకంలో అబ్రహాము దగ్గర ఉంది అక్కడ అన్నా. ఎక్కడున్నాడు చెప్పండి ఎక్కడుందో? కనిగిరి పడ్డాడా? లాజరు కనిగిరి పడ్డాడా? ఎంతమంది అల్లాడిపోతుంటే మన తిండి మనకు కావాలా? ఏంటి? ఇంకా 1000 రూపాయలు ఉన్నా ఎవరికి ఆపదలు ఉన్నవాడికి రేపొద్దు నా కూతురికి కావాలిగా, నా కొడుకు కావాలిగా, తీసుకుపోయాడా? తరతరాలు కావాల్సినోడు ధనవంతుడు తీసుకుపోయాడా? జమలయ్య గారు తరతరాలకు ఉన్నాయి, తీసుకుపోయాడా? ఎవరికైనా పెట్టాడా? బతుకుండగా ఎవరికి పెట్టబాకండి, శుభ్రంగా వండుకోండి తినండి. ఏంటి? 2-3 రకాలు. ఈ మధ్యన డైట్ ప్లాన్ వచ్చింది.
అన్నం ఇంతే తినాలి, కూర ఎంత తినాలి చెప్పండి. ఎవరు చెప్పరన్నా, నేనేదో చెబుతున్నాను మంచిగా. ఏంటి 3 కూరలు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని నంచుకోండి. చపాతీ ఒకటి, పలక్కా ఒకటి, రైస్లో ఒకటి. ఏంటి అవకాశం ఉంటే పొద్దున్నే 1/2 కిలోమీటర్ నడవండి, సాయంత్రం 1/2 కిలోమీటర్ నడవండి. ఎవరైనా కనబడితే ఆరోగ్యం జాగ్రత్త ఉంచుకోండి అని చెప్పండి. ఏంటి ఎంతమంది లేరు? ఏంటి ఎన్ని దేశాలు మందిరాలు కట్టారు ఇండియా వచ్చి, ఎన్ని దేశాలు మిషనరీలు ఉన్నారు. ఒరిస్సా వచ్చి ఒక ఫ్యామిలీ అసాక్షులు అయిపోయలేదండి. జీబులో కాల్ చేశారు ఆయన, సువార్త చెప్తున్నారండి. వాళ్ళ కోసమా? వాళ్ళకి మంచి బిల్డింగ్లు లేవా? సుఖవంతమైన ప్రాంతం కాదా? మిడ్ నైట్ కూడా హైదరాబాదులో 3 వరకు కూడా జొమాటో పనిచేసింది. ఎన్నింటి వరకు? 3 వరకు కూడా ఆర్డర్ చేస్తే మనకి 12 వరకు కూడా పనిచేస్తుంది. 12 అమ్మా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందా? 12 వరకు కూడా జొమాటో పనిచేస్తుంది. జొమాటో అని మీకు అంత ఐడియా ఉంటుంది. ఫుడ్ వచ్చింది, ఫుడ్ ఆర్డర్ చేస్తే మిడ్ నైట్ కూడా వచ్చింది. మరి ఫారెన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అలాంటి ఏరియాలు వదులుకొని మన ప్రాంతం వచ్చారు. ఎవరి కోసం బతికారని చెప్పండి పిల్లరా. ఏంటి ప్రార్థన మన జీవితాల్లో? ఇక్కడ వాక్యంలో ఒకే అధ్యాయంలో 2 మాటలు ఉన్నాయి. చచ్చిన వారు లేవరు, వారికి స్మరణకు రారు, వారికి అన్నట్టు గుర్తు రారు. ఇంకోటి మృతి లేని వారు లేస్తారు, వారు స్మరణకు వస్తారు. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే పాపాల ఉండి చనిపోతారో వారు 2వ మరణంలోకి వెళ్తారు. బైబిల్లో ఉందన్నమాట. వారికి నరకం, అగ్ని ఆరదు. ఎవరైతే ఆ బైబిల్లో ఉండింది పాపం చేత అపరాధం చేత చచ్చిన వారికి ఉన్నారో బ్రతికుండగానే, జాగ్రత్తగానండి, యేసు నామంలో వారు పాపాలు ఒప్పుకుంటారో, బైబిల్లో ఆ మాట ఉంటుంది 2వ అధ్యాయం 1st మాటలో, క్రీస్తుతో కూడా నేను లేపను. మీరు పాపం చేత అపరాధం చేత చచ్చిన వారికి ఉండగా క్రీస్తు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పండి పిల్లరా? లేపుతాడంట. పాపంతో ఉన్నవారు బతుకుండగానే చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నేను ఈ జీవితం వద్దు, నాకు మంచి జీవితం కావాలని మనం అడగాలంట. అడిగినప్పుడు దేవుడు ఆ పాపం నుంచి లేపుతాడంట, మన ఆత్మ రక్షించబడిందంట. మీరు అనుకోవచ్చు చచ్చిపోయిన తర్వాత అంటే ఎవరు చూసి వచ్చారు అని మీకు డౌట్ రావచ్చు. అంటే మీరు రాకపోయినా ఆడు రప్పిస్తాడు. ఎవడాడు చెప్పాలి? సైతాను కూడా రప్పిస్తాడు. రప్పిస్తే జాగ్రత్తగా రండి నా మాట. మీరు రాత్రి నిద్రపోయారా నిద్రపోలేదా చెప్పండి? రాత్రి నాకు ఎందుకో నిద్ర పట్టక 1 గంట దాకా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని జస్ట్ అటు పడుకున్న ఫోన్ రింగ్ అయింది. 1 గంటకు ఒకరు ఫోన్ చేశారు. ఏంటయ్యా అన్న? ఏంటయ్యా అంటే, అయ్యా ఆడు వచ్చేసాడయ్యా, ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నిద్రపోనట్లేదు అన్న. ఎవడంటాడు? సైతానుడు. ఇక ఇద్దరు డిస్సు కొట్టుకుంటున్నామయ్యా. నా భార్య వచ్చి ఏమైంది అని లేపిందయ్యా అంటే నేను సరే ప్రార్థన చేస్తామని అని చెప్పేసి మనం పడుకున్నా సరే మన ఆత్మకి రెస్ట్ ఉండదు. ఈ ఆత్మ దేవుడు దూతలతో కానీ దేవుడితో కానీ యుద్ధమా? ఎప్పుడన్నా కళ్ళు వచ్చినాయా? మీకు ఎవరికన్నా కళ్ళు వచ్చినాయా? ఏంటి కళ్ళు వచ్చినా రాలేదా? ఎప్పుడన్నా ఆడు వచ్చాడా కళ్ళలో? ఆడు ఎవరు చెప్పరు. ఆడు గుడ్ అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా దగ్గరికి వచ్చాడు, ఫైటింగ్ జరిగింది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు జరగలేదు ఎప్పుడు ఫైటింగ్ అనొచ్చేదాన్ని ఏమన్నా అనొచ్చమ్మా? ఎంతమంది చెప్పండి? ఇబ్బంది పడ్డామా లేదా? అప్పుడు ఇబ్బంది పడలేదా? కాసేపు ఫైటింగ్ జరిగితే ఇబ్బంది పడితే, ఈ దేహంలో ఉండగానే పాపంతో ఉండగానే మనం చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, పద్దాక ఫైటింగ్. ఆ ఫైటింగ్లో ఆడికి వెళ్తాడు. ఇక మనం గెలం. ఇక్కడంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కానీ ఏంటి మట్టి అయిపోద్ది. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆత్మకి మరణం అన్నది బైబిల్లో ఉండిద్ది. ఆ 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన నిత్యుడవు తండ్రి అని ఉండిద్ది. ఆయన ఎవరి తండ్రి అంట? ఆయన నిత్యుడు. ఆయన ఆదాము ఊదిన మట్టిలో ఊపిరి నిత్యం ఉంటుంది. మనలో ఊదిన ఊపిరి నిత్యం ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ నిత్యం ఉంటుంది. ఈ మట్టి
మట్టిలోకి వెళ్ళిపోయింది. మనలో ఉన్న ఈ ఆత్మ నిత్యం ఉంటుంది. అయితే ఈ మట్టిలో ఉన్నప్పుడు ఈ ఆత్మ కంటిన కల్మష విషయంలో మనం ప్రార్థన చేసేప్పుడు నీతిమంతుల లాంటి మరణం నాకు రావాలయ్యా, అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, వ్యర్థమైన నాకు అంటకూడదు ప్రభా, అబద్ధాలు నాకు అంటకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేసుకొని దేవుడి రక్తంతో మనం కడుక్కొని పాప విషయంలో పశ్చాత్తాపడి దాన్ని విడిపించబడితే లాజరు లాగా దేవుడి రాజ్యం ఉండగలుగుతాం. ఇక్కడ ఉండగానే నాకు తింటాకుంది, ఉంటాకుంది, నాకు నచ్చినట్టు మాట్లాడతా, నచ్చినట్టు తిరుగుతానండి ధనవంతుల్లాగా ఉంటే అక్కడ అగ్ని ఆడదు. ఈ ఆత్మ మాత్రం నిత్యరాజ్యం వెళ్ళలేదు. ఈ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. ప్రార్థన ఎందుకని చేయాలంటే ఆ వ్యర్థమైన రాకూడదు ప్రభా, అబద్ధాలు రాకూడదు ప్రభా, ఎందుకని ప్రార్థన చేయాలంటే అలా చేస్తేనే మన ఆత్మకి విడుదల దొరికింది. సచ్చిన నీవారు లేస్తారు. సచ్చిన ఎవరు వారు? దేవుని వారు. ఎవరు వారు? వ్యర్థమైన రాకూడదు ప్రభా అని అడిగిన వారు. ఎవరు లేస్తారు? అబద్ధాలు రాకూడదు ప్రభా అని దేవుని అడిగిన వారు. తన నోరుని కాచుకున్నవారు, బూతిని తిట్టుకున్న నోరుని కాచుకున్నవారు, అబద్ధాలు ఆడుకున్న నోరుని కాచుకున్నవారు, వ్యర్థమైన రాకున్న నోరుని కాచుకున్నవారు ఆయన వారు లేస్తారు. ఆయన వారు ఆయన రాజ్యంలో ఉంటారు. అలాంటి వారికి నీతిమంతుల మరణం వచ్చింది. మనం ఎందుకని ఈ ప్రార్థన నేర్చుకోవాలంటే మనం చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలి. మనం దేవుడి బిడ్డలం. దేవుడు రూపంలో చెక్కాడు. దేవుడు ఆత్మ ఊదాడు మనకి. ఈ ఆత్మ కల్మషం లేకుండా ఉండాలి. కల్మషం వచ్చేసింది, అయితే భయపడవసరం లేదు. దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నాడు మనకి. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ప్రార్థన అన్నది నేర్పిస్తున్నాడు పిల్లరా. ఈ ప్రార్థన మనం నేర్చుకున్నప్పుడు, ఏ ప్రార్థన నేర్చుకున్నప్పుడు చెప్పండి? ఈ ప్రార్థన ప్రభా నీతిమంతుల లాంటి మరణము, చెప్పండి ఆ మాట ఒకసారి, నాకు రావాలి ప్రభా. అలా నేర్చుకున్నప్పుడు చివరి మాకు వచ్చిన చదివి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 28 చదవండి. 20 వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అంటే నీతి విషయం మీకు నిర్బంధం లేదు, పాపాలకు దాసులు అన్నారు. అప్పుడు క్రియల వలన మీకేమీ ఫలం కలిగిను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు. అరే ఎందుకని నా సమయం అంతా వేస్ట్ చేసుకున్నాను, ఎందుకని వ్యర్థమైన చూశాను, ఎందుకని వ్యర్థమైన బూతులు మాట్లాడాను, ఎందుకని కాని పని చేశాను, అపవిత్రమైన పని చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా వెళ్ళకుండా ఉంటే బాగుండేది, అలా నా యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటుంటే బాగుండేది. వాటి అంతము. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీవితం ఏంటంట నాకు చెప్పుకున్నాం కదా. ఎక్కడది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉండిద్ది. దురాశ గర్భము ధరించగా పాపము కరెను, పాపం పరిపక్వమై మరణము కరెను. నేను సాధ్యమైనంత వరకు రెఫరెన్స్లు తీయకుండానే ఎక్కువ శాతం ఎలిమెంటరీ స్కూల్ లాగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్నిసార్లు రెఫరెన్స్లు తప్పనిసరి, మీరు కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి రెఫరెన్స్లు ఉంటేనే కొంచెం బలం దొరికింది మనకి. సరే, వాటి అర్థం ఏంటంటే పాపం వల్ల మనం చేసే క్రియల వల్ల మరణము. అయినను 22 ఇప్పుడు పాపాలు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, విమోచించబడ్డారు. దేవుడికి మీరు దాసులయ్యి పాపాన్ని విడిచిపెట్టినందున ఏంటంట మనకు వచ్చే లాభం ఏంటంట, ఫలం ఏంటంట, పరిశుద్ధత అంట, నీతి అంట. ఆ మరణమే మనకి లాజరు లాంటి మంచి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధత కలిగటే నీకు ఫలము, దాని అంతం ఇప్పుడు వచ్చింది పరిస్థితి. ఏ జీవం వచ్చిందంట మనకి? నిత్య జీవం. అంటే అర్థం ఏంటి చెప్పండి, తెలిసిన వారు చెప్పాలి. పరలోకం కలిగిద్ది. వ్యర్థమైనది రాకూడదు ప్రభా, అబద్ధాలు రాకూడదు ప్రభా అని ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధపరచబడతామంట. దానికి ప్రతిఫలము నిత్య జీవం వచ్చిందంట. ఏమొచ్చిందంట మనకి చెప్పండి? నిత్య జీవం మనకి దేవుడు ఇస్తాడు. ఒకవేళ అలా ప్రార్థన చేయకపోతే మనకి మన యొక్క మరణము, ఇది 2వ మరణాన్ని సూచిస్తుంది. పాపాలు ఒప్పుకున్న వాడికి మరణం లేదు, మొదటి మరణమే ఉండింది. ఏ మరణం అంటే శరీరానికి మరణం.
పాపాలు ఒప్పుకోకుండా చచ్చిపోతే రెండో మరణాన్ని దేవుడు ఎలా పోల్చాడంటే నరకంగా పోల్చాడు. ఎలా పోల్చాడు? పరలోకం వెళ్ళేదాన్ని నరకాన్ని మరణంగా పోల్చలేదు, నిత్య జీవం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? పాపాలు ఒప్పుకోవడం వల్ల. అదేనమ్మా చదివేది మనం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడిన దేవునికి దాసులైనందున. ఎవరు దాసులయ్యారంట? దేవుడు ప్రభా ఇక నుంచి నా ఇష్టం చేయను. ఎవరి ఇష్టం చేస్తాను? నా ఇష్టం చేసి పాడైపోయా. నా ఇష్టం చేసిన కళ్ళు పాడైపోయాయి, నా ఇష్టం చేసిన నోరు, నా ఇష్టం చేసిన సమయం, నా ఇష్టం చేసిన డబ్బు, నా ఇష్టం చేసి నా యొక్క జీవితం అంతా స్మైల్ చేసుకున్నాను. వద్దు, ఇక నుంచి నువ్వేది చెప్తే అది చేస్తాను, నువ్వు ఏ మాట మాట్లాడితే అదే మాట్లాడతాను అని ఎవరైతే దేవుని దాసులుగా పాపాన్ని విడిచిపెట్టి ఇక నుంచి ఆ చోటికి వెళ్ళడం రావా అని నిర్ణయం తీసుకొని ఒప్పుకుంటారు, దేవుడు అంట పరిశుద్ధమైన జీవితాన్ని వారికి అనుగ్రహిస్తారంట. ఏమిస్తారంట? పరిశుద్ధమైన జీవితం. అది ఎలాంటిదంటే, ఇప్పుడు పిల్లవాడు వస్తాడు అనుకోండి, 4 కుక్కలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, నానా ఈ కుక్కలు ఇబ్బంది పడుతున్నాయి అంటే కర్ర తీసుకొని కొట్టినట్టుగా నీ మీద పనిచేస్తున్న ఏ చీకటినైనా దేవుడు తరుము కొట్టును గాక, ఏ శాపమైన దేవుడు తరుము కొట్టును గాక, ఏ కీడైనా దేవుడు తొలగించును గాక. అది ఆ కుక్కని ఎలా పోల్చాడంటే, దేవుడు ఎలా పెంచాడంటే మనకున్న వ్యర్థమైన ఆలోచనలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, వ్యర్థమైన జీవితం కానీ దేవుడు పోల్చాడు. అయితే మనం అడగాలంట, మనం ఏం చేయబడాలి? నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఒక కాలం మీద ఒక కర్ర పట్లలాగుంటే అటు ఇటు దాడుతూ ఉంటారు మనుషులు. ఇటు పక్కన ఒకసారి పంది నడుస్తుంది, ఇటు పక్క గొర్రె నడుస్తుంది. రెండు ఇక్కడికి వచ్చిన తర్వాత గొర్రె పడిపోయింది డ్రైనేజీలో, పంది పడిపోయింది. కానీ పంది మాత్రం అరవట్లేదంట. ఏ తెలిసిందంట? కట్నాలు కూడా వెళ్తా బండి మీద దిగి అరే అడుతుందని చెవు పట్టుకుని లాగి బయటకు వేసి బక్కి నీళ్ళు కొట్టి వెళ్ళారంట. ఎందుకని? అరవటం వల్ల పైకి లాగాలనిపించింది. అరవటం వల్ల ఏం లాగాలనిపించింది? నువ్వు అడుగు, ప్రభా నాకు ఈ జీవితం వద్దు, ఎందుకంటే నీకు యేసు ప్రభు అంటే ఇష్టం, ఆయనకి నువ్వంటే ఇష్టం. మధ్యలో ఈ యొక్క బలహీనతలు ఏదో రకంగా మళ్ళీ యాడ్ చేశాడు సైతాన్, ఎరేసి అలవాటు చేశాడు. వద్దు నాయన ఈ వ్యర్థమైంది నాకు వద్దు ప్రభా, ఈ అబద్ధాలు నాకు, నువ్వు అడుగు, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీకు నిత్య జీవానికి దేవుడు వారసులుగా చేస్తాడు. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ కళ్ళు తెరిస్తావు చెప్పాలి. ఒకసారి మేము చల్లపల్లి వెళ్ళాం. వెంకటరామేశ్వర వాళ్ళ బావగారి పేరు బుజ్జి. ఈయన విచిత్రంగా పిలిచాడు, బుజ్జిబావా అని పిలిచాడు. నాకు కూడా అదే పేరులాగా ఏంటి బుజ్జిబావా అని నేను కూడా ఏంటి. అయితే ఆయన మారుమనసు పొంది చాలా నీతిగా జీవించాడు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంగా ఉన్నాడు. ఒకరోజు చనిపోయాడు. మేము ఒక కార్యక్రమానికి పొద్దున్నే వెళ్ళాం, బయలుదేరాకి వెళ్ళేపాటికి అయ్యా మాకు నిన్నే దర్శనం వచ్చింది అయ్యా, ఈయన పరలోకి వెళ్ళినట్టు, ఇవాళ చనిపోయాడు అని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అందరూ బంధువులు ఉన్నప్పుడు అక్కడ పెట్టి శుద్ధి ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాను? ప్రభా ఈయన్ని తీసుకెళ్ళినందుకు శుద్ధి పాట పాడించాం. ఏ పాట పాడించాం? యాక్చువల్గా పాట ఇప్పుడు పరలోకం గురించి, లేకపోతే నమ్మవద్దు ఈ లోకం, ఈ పాటలు పాడతారు కదా. ఇక అక్కడ లేదు, ఎందుకంటే దేవుడు ఆయనకి మంచి భాగ్యం అన్నది ఇచ్చాడు. ముందుగానే దర్శనం ద్వారా ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేశాడు. మనం ఇలా ఒప్పుకుంటే, ఇలా ప్రార్థన చేస్తే మనం చనిపోతారంట. ఎక్కడ ఉంటామంటే చెప్పండి, 14 యోహానులో ఉండిద్ది. ప్రభు అంటున్నాడు, నేను మీకన్నా ముందెళ్ళి మీ కొరకు ఏముందంట, ఎవరి కొరకు స్థలం ఉంది చెప్పండి, రోజు చెప్పండి. నా కొరకు. ఎవరి కొరకు? నాది. అది ఎవరిది చెప్పండి దగ్గరగా, సీరియస్గా. సీరియస్ కనపడకుండా నాది అంటే ఎట్లాగా? ఎవరిది? పరలోకం ఎవరిది? నాది. నా కొరకు ఎవరు తయారు చేశారు అక్కడ? అవునా కదండి. నరకం తీసుకెళ్దాం అనుకున్నది ఎవరు? సైతాన్ గోడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏమని ప్రార్థన చేయాలి? ముందు ప్రభా, వెనకాలని ముందు ప్రభా. ఇదేనా ప్రార్థన? బాగా దీవించయ్యా, ఆశీర్వదించాయి. ఇదేనా ప్రార్థన? ఏమని ప్రార్థన చేయాలి పరలోకం వెళ్ళాలంటే? నీతిమంతులు మరణం అంటే మరణము నాకు దయచేయండి. ఇంకేమని అడగాలి? వ్యర్థమైనవి, అబద్ధములు అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు నిత్య రాజ్యాన్ని, పరలోకం మంది. ఎవరమ్మా? పక్కన వాళ్ళు చెప్పండి, సెకండ్ చెప్పండి. నాకు ప్లేస్ ఉంది ఎక్కడ అని చెప్పండి. ఇల్లు ఉందని చెప్పండి. అక్కడ ఎక్కడ చెప్పాలి? ఎక్కడుంది ఇల్లు? ఎక్కడుంది మనకి? ఎవరు రెడీ చేశారు? అవునా కదా.
అన్ని జనులకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళు బూతులు తిట్టారు, మనం తిట్టకూడదు. వాళ్ళు అబద్ధాలు ఆడారని, వాళ్ళు కీడు చేశారు, వాళ్ళు కట్టిన కూడా మనం అటు ఉండకూడదు. వాళ్ళు మరణిస్తారంట, మనం లేవరంట. మనం మరణిస్తే లేస్తామంట. ఇది క్లారిటీ. వాళ్ళు తిడుతున్నారుగా, మనం ఎందుకు తిట్టకూడదు? సీమి రక్తం లేదా మనకి? వాస్తవే. వాళ్ళు తిట్టినా మనం ఎందుకు తిట్టకూడదు అంటే, మనకు పరలోకం ఉంది. మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. మనం చచ్చిపోతే లేస్తాము. మనం చచ్చిపోతే లేస్తాము, ఆయన దగ్గర ఉంటాం. వాళ్ళు చచ్చిపోతే లేరు. దేవుడు ఎందుకు నమ్ముకోవాలి? నమ్ముకోవడం వల్ల పాపాలు పోతాయి, ఇక్కడ పరలోకం దొరికింది, దేవుడితో సహవాసం ఉండింది, మనశ్శాంతి దొరికింది. చచ్చిపోతే పరలోకం ఉంటాం. వాళ్ళు చచ్చిపోతే పరలోకం ఉండదు. వాళ్ళకి వాక్యం చదువుతుంది అంతే. ఏంటి? పాపం కలిగిన మనిషి నిత్యరాజ్యంలో ప్రవేశించలేడు అంతే. అందుకని ఇక్కడ ఉండగానే వ్యర్థమైన రాకూడదని ప్రార్థన చేయాల్సిందే. మనం విమోచించబడాలి, దేవుడు దాసులు అవ్వాలి, పరిశుద్ధ ఫలం మనలో ఉండాలి. ఏ ఫలం ఉండాలి మనలో? చెప్పండి. పరిశుద్ధ ఫలం మనలో ఉండాలి. పరిశుద్ధ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము. పర్లేదు, మీరు అటు ఇటు ఏమైంది? ఏంటి? ప్రియమైన తెలుసు. ఎవరికి ఇవన్నీ తెలియవు. పాస్టర్ గారికి తెలియని విషయాలు ఎన్నో విశ్వాసాలు తెలుసు. విశ్వాసాలు తెలియని ఎన్నో పాస్టర్ గారు తెలుసు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ. సచ్చు వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి కదా? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మరణం అందరికి వచ్చిందంట. మరణం రుచి చూడక బతుకు ఎవరు లేరంటే ఇక అందరూ రుచి చూడాల్సిందే. రుచి ఇవి వచ్చిన సర్వేశమ్మ ప్రార్థన చేస్తాను నేను. 23 రోమా 6:23. ఏలయనగా ఇక్కడ వచ్చేసి చూడండి. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అయిపోయింది, మన రిఫరెన్స్ అన్నీ అయిపోయింది. భయపడిపోయారు జనాలు. ఏంటో ఇంకా 1 by 1 సాగుతుంది అన్నట్టుగా. పనికి రాని పనికి వెళ్ళినప్పుడు టైం చూడరు. ఏంటి కొత్తనండి? ఏంటి? సరే, 23 చెప్తాను, మీరు చెప్పండి. ఎలాగనగా పాపం వలన వచ్చి జీతము మరణము. మరణము అంటే లెక్క ప్రకారం ఏంటంటే నరకము అని అర్థం. ఇట్లా పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటే నరకం అని, అంటే రెండవ మరణం అని. చాలామంది అంటారు నరకం అనిపిస్తున్నానండి, మనశ్శాంతి లేదండి అంటే ఒక బాధను బట్టి అంటారు. కొంతమంది ఏంటంటే సాతాను బాగా పీడిస్తుంటే అంటారు, నిద్రపడతలేదండి అంటారు. అయితే చెప్పండి, అయితే మనకైతే దేవుని కృపావరం వల్ల అబద్ధాలు దూరం చేశాడు, వ్యర్థమైన దూరం చేశాడు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని పరలోకం వచ్చును. ప్రార్థన చేసేప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, నీతిమంతుల మరణం అంటే మరణం నాకు కావాలి. చెప్పండి అన్నమాట. అలా చేసినప్పుడు ఆ ప్రార్థనలో యాడ్ చేయాల్సింది ఏంటంటే, వ్యర్థమైనవి అబద్ధాలు నా నోటంపడా రాకూడదు అని ప్రార్థించేయాలి. తెలుసో తెలియకో చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు అంట మన పాపాలు క్షమించి దుర్నీతిని విడిపించి పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడంట. పరిశుద్ధుడైన లాజరు ఎక్కడున్నాడు చెప్పండి? పరదేశంలో ఉన్నాడు. మనం ఎక్కడుంటాం చెప్పండి? చెప్పండి, హృదయవంతులు చెప్పండి, ప్రార్థన చేస్తాను. ఎక్కడుంటాం? పక్కన సెకండ్ చెప్పండి. నేను చచ్చిపోతే పరలోకం ఉంటాను చెప్పండి. చచ్చిపోతే ఎక్కడుంటామండి? ఇదే వాక్యం నేను మన సార్ చెప్పే ఒకసారి గృహకూటం చెబితే ఇప్పుడే ఆదరణ కూటం అయిందంట మా పాస్టర్ గారు. ఏ కూటం అయిందంట? ఈ వాక్యం ఆదరణ కూటం వాక్యం లాగుందంట. సర్లే, రాత్రి ప్రార్థన చేస్తున్నాను గృహపాస ప్రార్థనలో. ఏ వాక్యం చెప్పండి ప్రభా ఈ వారం అంటే ఈ వాక్యం గుర్తొచ్చింది. ఈ వాక్యం గుర్తొస్తే ఈరోజు అక్కడ సైతం కూడా ఆదరణ కూటం నా వాక్యం అన్నారుగా చెప్తే నాకు ఎందుకు ఆయన చెప్పమన్నప్పుడు చెప్పారు. ఏంటి ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాల కన్నా ఆదరణ కూడా జరగదంటారా? మనకి జరిగితే జరగదా? నాకు మాత్రం ఆధార కూడా జరిగిందని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎవరు చెప్పనవరు, నేను చెప్తున్నాను. జరగదంటారా?
ఎవరు కాదనుకోవటం ఎవరికండి? ఎవరు కాదనుకోవటం? మన నిమిత్తం. మనకు పాస్ట్ ఉండిద్ది, గోపి మంచి తెప్పియాలి మాత్రం. జెంట్స్కి అయితే ఫోటో ఇస్తే దాని కోట్ కూడా తొడుగుతారంట. మీకు తెలుసా? ఫోటోగ్రఫీలో ఏం తొడుగుతారంట? కోట్ కూడా తొడుగుతారంట. ఏంటి అలాంటి ఏర్పాటు ఏమైనా ఉంటే శోభం. ఇంకా జనాలందరూ ఊహించుకుంటారు కోటితో ఆ ఫోటో ఎలా ఉంటుందో అని. మన ఆధార్ కోటం అప్పుడు ఫ్లెక్స్ పెడతారా పెట్టండి పక్కన. ఏంటి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు అని ఫోటో ఉంటుంది మన పక్కన. మన పక్కన ఫోటో పక్కన ఏంటి అక్కడ మనం సూట్ వేసుకుని ఉంటాయి. ఇంకా దేవుడు నామం మహిమకరం గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేప్పుడు ప్రార్థనలో నీతిమంతుల మరణం కావాలని చేద్దాము. చేద్దామా? ఏంటి తర్వాత ఏమని అడగాలి? వ్యర్థమైనవి అబద్ధాలు ఎక్కువ వద్దు ప్రభా, నాకు ఎవరుంటే చాలు, నాకు ఏముంటే అన్యులకు తగును. తెలియదు కాబట్టి అది తెలిసిన మనకి, దేవుడి బిడ్డలైన మనకి అవి రాకుండా ఉండునుగాక. ఆమేన్. వ్యర్థమైన పనికిరాని మాటలు మాట్లాడకూడదు, శాపకరమైన మాటలు మాట్లాడకూడదు. ఏంటి బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. దీనివల్ల మనకి నరకం ఉండింది. దీనివల్ల మనకి అవునే కదమ్మా. ఏంటి మనం ప్రార్థన చేసుకునే విధానంలో ఇవి రాకూడదు ప్రభా. రోజు నీకు ఖచ్చితంగా జవాబు రావాలా? పొద్దున 500 సార్లు చెప్పు, మధ్యాహ్నం 500 సార్లు చెప్పు, సాయంత్రం 500 సార్లు చెప్పు. వారం రోజు చెప్పిందా నా దగ్గర ఏంటి నీకు రావు. ఇక ఎవరైనా తిట్టుకుంటున్నా అది హిందీయో ఇంగ్లీష్ లాగా వినపడేలా చేస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నీకు అర్థం అవ్వకుండా చేస్తాడు. నీకు అర్థం కాదు ఇంకేం చేస్తాం వాళ్ళని. అర్థమైంది విషయం మీకు? లేదు అన్న నీకు అర్థం అవ్వకుండా ఏంటి అవునా కదా. మొన్న కోవడం జరిగింది అనుకున్న కొద్దిగా ఆకేదో బిర్యానీ ఏదో తెప్పించినట్టు బాగా ఘాటుగా ఉంటే మా అమ్మ తింటుంది. నేనే తినలేకపోతున్నాను, మా అమ్మ తినగలుగుతున్నా లేదా అని. అమ్మ ఏంటి బాగా మంటగా ఉందా? ఏంటంటే ఆమె నెలకొంటూ ఉంటుంది. మంటగా ఉందా, బాగా ఇబ్బంది పడుతున్నావా, తినగలుగుతున్నావా అన్నా. నేను నా అక్కయ్య గురించి చెప్పినట్టు కదా, మామూలు అర్థం తీసుకోండి. లేకపోయింది అయ్యగారు చెప్పారు కదా ఇంటికాడ భోజనం గురించి అని చెప్పమని. నాకు అప్పుడు అర్థమైంది. పెద్ద వినపడదులా, నేనేమో గట్టిగా చెప్పలా, స్లోగా ఈయనంటారు అయ్యగారు అంటే ఏం మాట్లాడదాం. నాకు అర్థమైంది. మా అమ్మకి వినపడలేదు. ఇప్పుడు వినపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పాక అప్పుడు వినపడలేదు. అట్లా ఎవరు బూతులు తిట్టినా మనకి వినపడకుండా దేవుడు చేయరుగా. ఏంటి అత్తగారు కాళ్ళని ఎట్టంటే అమ్మ అత్తయ్య ఏదో చేతులు ఆడుతుంది అనుకుంటారు, మా కాళ్ళు ఏదో చేతులు ఆడుతుంది అనుకుంటారు. లోపలికి వెళ్ళలేక పరలోక భాష దేవుడు మనకి ఇచ్చారు కాక, పరలోక సంబంధాలు మనుషులుగా దేవుడు మార్చారు కాక. మన లోకస్తులం కాదు, మనం నరకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మన దేశం పరలోకం, మన రాజ్యం పరలోకం, మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులకు తగినట్టుగా బతకాలి. మనం ఎలా బతకాలి? మనం పరిశుద్ధులకి చెప్పాలి, పరిశుద్ధులకి తగినట్టుగా మనం మాట్లాడాలి, తగినట్టుగా ప్రవర్తించాలి. తగినట్టుగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. ప్రార్థన చేసేటప్పుడు లోకస్తులకి మనకి ఇదే తేడా. లోకస్తులకు నిత్యరాజ్యం ఉండదు. చచ్చిపోతే వాళ్ళు లేవరు. 14 వచ్చిన 26-14 చచ్చిపోతే వాళ్ళు లేవరు, చచ్చిపోయిన నీ వారు లేస్తారు. ఆయన వారు ఎవరు? పాపాలు ఒప్పుకున్న పరిశుద్ధులు. అర్థమైందా? ఒకే అధ్యాయంలో ఏముందంటే సచ్చిన వారు లేవరని ఉంది, సచ్చిన వారు లేస్తారండి. అంటే ఎవరు వారు లేస్తారని ఉంది. ఏంటి అబద్ధాలు ఎందుకు 14 మాటలు అబద్ధాలు ఆడకూడదు అంటారు చర్చికి వెళ్తే, బూతులు తిట్టకూడదు అంటారు చర్చికి వెళ్తే. ఎందుకంటే మన ఆత్మ నరకానికి వెళ్ళకూడదని. ఏంటి మన ఆత్మ నశించుకోకూడదని. ఏంటంటే గురునాథ గారు స్టార్టింగ్ వచ్చేవాడు, వచ్చి ఏమండి ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంత విశ్వాసం ఉంటే చాలా అంటారు. మీరు ఏమో ఇక్కడికి వచ్చి ఇంత లిస్ట్ చెప్తారు, ఇంత లిస్ట్ ఇది ఒప్పుకోవాలంటారు. ఆయన నాకు తెలుసు ఏ పాస్టర్ గారు ఎట్లా ప్రార్థన చేస్తారో, గట్టిగా హృదయపూర్వకం చేస్తారో, పై చేస్తారు నాకు తెలుసండి అనేవాడు. మనకేమో ప్రార్థన చేయమంటే ప్రభావ మార్మోస్ పొందాలయ్యా, అబద్ధాలు పోవాలని ప్రార్థించుకోవాలి. మనకేమో పెద్ద కోపం వచ్చేసింది. నాకు నిద్ర పట్టాలయ్యా అంటే ఈయన ఏదో ప్రార్థన చేస్తారు. ఇది పోతే అది కూడా పోతాయి. ఇక ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి 10 వస్తాయా?
ఎట్లా పడితే అట్లుంటే ఏమవుతాయి అన్నీ. ఇది శుభ్రం చేసుకోవాలి. దేని శుభ్రం చేసుకోవాలి? హృదయాన్ని, కళ్ళుని, నోటిని, ఏంటి చెవులతో ఏమన్నామో అవి తీసే ప్రమాణం. దేవుడు మనకు మేలు చేయగా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తురుగా, నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుడు చేయను కాదు. ఇక్కడ సరిపోతే ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఎక్కడికి తెలుస్తాం చెప్పండి, దగ్గరికి చెప్పండి ఆ మాట. ఎక్కడికి తెలుస్తాం? మనలో ఎంతమంది కావాలి? అల్లే చెప్పండి ఒకసారి. అల్లే చెప్తున్న వాళ్ళందరూ పాపాలు ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ఏమని ఒప్పుకోవాలి? దగ్గరికి చెప్పండి ఆ మాట. చెప్తేనే నేను వదులుతాను. గడ్డమైన రాకూడదు ప్రభా, బూతులు రాకూడదు ప్రభా, అబద్ధాలు రాకూడదు ప్రభా అని ఒప్పుకోవాలి. నీతిమంతులను మరణం నాకు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా వాక్యం ముందే కూర్చోబెట్టాను తల్లి. సరే ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మోకాల మీదకి వచ్చినట్లయితే ఎవరికి వాళ్ళే నోరు తెరిచి ఒక్క 3 నిమిషాలు నోరు తెరిచి ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీతిమంతులు లాంటి మరణం చెప్పండి అన్నమాట. అందులో చెప్పండి 10 సార్లు ఆకుని చెప్పండి. హృదయం చెప్తాం. నీతిమంతులు లాంటి మరణం నాకు కావాలయ్యా. దగ్గరికి చెప్పండి అన్నమాట. అందరూ యేసయ్యా నాకు పరలోకం కావాలి, నాకు నరకం వద్దయ్యా చెప్పండి అన్నమాట. అందరూ చేతులు చెప్పండి. యేసయ్యా నాకు పరలోకం కావాలి. దగ్గరికి చెప్పండి అన్నమాట. యేసయ్యా యేసయ్యా నాకు పరలోకం కావాలయ్యా, నాకు నరకం వద్దయ్యా, నాకు పరలోకమే కావాలయ్యా, నాకు నరకం వద్దు నాయనా, నేను పరలోకాన్ని కోరుకుంటున్నాను నాయనా, సహాయం చేయండి నాయన. చెప్పండి నోరు తెరిచి చెప్పండి. నోరు తెరిచి బిగ్గరగా చెప్పాలి. నోరు తెరిచి బిగ్గరగా చెప్పండి. నోరు తెరిచి ఉదయమంతా బిగ్గరగా వ్యర్థమైన నా నోటప్పుడు రాకూడదయ్యా, భూతులు నా నోటప్పుడు రాకూడదయ్యా. చెప్పండి బిగ్గరగా చెప్పండి అన్నమాట. భూతులు నోటప్పుడు రాకూడదు నాయన, భూతులు నా నోటప్పుడు రాకూడదు నాయన. అయ్యా నన్ను మీ రక్తంతో కడిగండి అయ్యా, పాపాలను విడిపించండి అయ్యా. ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు నోరు తెలిసి ఎవరికి వాళ్ళు నోరు తెలిసి సమయం లేదు. నోరు తెలిసి ప్రార్థన చేయండి. నోరు తెలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా యేసయ్యా పిలవలేదు హృదయమంతా. యేసయ్యా యేసయ్యా